బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పశ్చిమాసియాలో ఇంకా కూడా యుద్ధం కొనసాగుతుంది. అటు ఇరాన్ ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అనేక దేశాల మీద వరుసగా దాడులు చేస్తూనే ఉంది. నిజంగా ఈ దాడుల వల్ల అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు, భారతీయులు, అలాగే లోకల్ రెసిడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సౌదీ అరేబియా నుంచి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఒక అసోసియేషన్కి సంబంధించిన వ్యవస్థాపకులు మల్లేష్ గారు. మల్లేష్ గారు సార్ నమస్తే సార్. సుమన్ శ్రీ వారికి నమస్తే. నేను ప్రస్తుతం జిద్దా అజీజియాలో బయట ఉన్నాను, షాపింగ్ వచ్చాను. చెప్పండి సార్. సో మల్లేష్ గారు, అందరూ కూడా భయపడుతున్నారు. సో దాదాపు 15 రోజుల నుంచి వరుసగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలామంది తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ స్థిరపడి ఉన్నారు. కొంతమంది ఉపాధి కోసం వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అక్కడ ఏమాత్రం చిన్న అటాక్ జరిగినా కూడా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. అంటే అసలు యుద్ధం జరుగుతుంది, రోజువారీ కార్యక్రమాలు కూడా ఏం జరగట్లేదు. సో అందరూ కూడా ఇళ్లలోనే దాక్కుంటున్నారు, భయపడుతున్నారు, ఇళ్లలో నుంచి బయటకు రావట్లేదు అనేటువంటి ఒక భయం అయితే ఉంది. నిజంగా అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? ఒకసారి మాకు చూపించే ప్రయత్నం చేస్తారా సుమన్ టీవీ వీక్షకులకి? ఇగో నేను బయటే ఉన్నాను. ఇలాగా మా నార్మల్ దైనందిన కార్యక్రమాలు అన్నీ కూడా నార్మల్. మాకు ఎటువంటి సమస్య ఇక్కడ లేదు. కానీ ఏంటంటే ఈ వార్ అనేది ఒక హైలైట్ క్రియేట్ చేయడానికి సౌదీ, అఫ్ కోర్స్ సౌదీకి ఇరాన్కి జరుగుతున్న వార్ కాబట్టి ఎక్కడైతే యుఎస్ కి సంబంధించిన హౌసెస్ ఉన్నాయో లేదా యుఎస్ కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయో వాటి మీద ఈ ఇరాన్ అనేది దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. దాన్ని ఇంటర్సెప్ట్ కూడా చేస్తున్నారు. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆ యుఎస్ కి సంబంధించిన బేస్ ఏదైనా ఉంటే దానికి దూరంగా ఉండండి తప్పించి మిగతా ఎక్కడైనా సరే మనం నార్మల్ గా ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కమ్యూనిటీ మీద కూడా దాడి జరగదు, చేయరు కూడా. అలాగే మీరు అన్నట్టుగా యుఎస్ ఆర్మీకి సంబంధించినటువంటి బేసెస్ ఏమన్నా ఉంటాయి, ఆ బేసెస్ కొంచెం దూరంగా ఉండాలి అని మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే అక్కడ లోకల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రికాషన్స్ ఉన్నాయి, ఎలాంటి కాషన్స్ ఉన్నాయి? ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఎకనామికల్లీ స్ట్రాంగ్ అయినవి. ఖచ్చితంగా ఏదైనా మిసైల్స్ వస్తుంటే వాటిని ఇంటర్సెప్ట్ చేయడానికి కావలసిన టెక్నాలజీ అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది. సో అందుకనే ఆల్మోస్ట్ అన్ని మిసైల్స్ ని కూడా వాళ్ళు చక్కగా ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వచ్చే శకలాలు ఏమైనా ఉంటే అవి కింద పడటం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నేను బయట ఉన్నాను, ఏదో పైన మిసైల్ ఏదో ఇంటర్సెప్ట్ అయితే ఆ శకలాలు పడతాయి కదా, దానివల్ల ఏదైనా గాయాలు అవ్వచ్చేమో తప్పించి ఎప్పుడు కూడా ఈ మిసైల్స్ అనేవి డైరెక్ట్ గా ఎక్కడ కూడా అటాక్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఎవరు లేరు, గాయపడిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అలా జరగదు కూడా. అంటే నేను అనేది అమెరికాకు సంబంధించిన సైనిక స్థావరాలు ఉన్నాయి కదా, సో ఆ స్థావరాలకి దూరంగా ఉండాలనేటువంటి పిలుపునేమన్నా గవర్నమెంట్ ఇస్తుందా? సో దూరంగా ఉండాలంటే ఎంత దూరంగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ప్రికాషన్స్ ఏమైనా ఇస్తుంది అక్కడ లోకల్ గవర్నమెంట్? లోకల్ గవర్నమెంట్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గా, చాలా క్లీన్ గా ఉన్నాయి సార్. అవి అందరినీ కూడా బాగా ఎడ్యుకేట్ చేస్తాయి, చాలా సెక్యూర్డ్ గా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అంటే ఏమని చెప్తుంది లోకల్ అక్కడ గవర్నమెంట్ కానీ అక్కడ ఆఫీసర్స్ కానీ? సో మీరు అమెరికాకు సంబంధించిన బేసెస్ ఉంటాయి కదా, సో ఆ పాయింట్స్ నుంచి కొంత దూరంలో ఉండాలని, ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలని, లేదంటే ఉంటే ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని, ఇలాంటివి ఏమైనా చెప్తున్నారా? యాక్చువల్ గా సౌదీ బేస్ల దగ్గరికి దూరంగా ఉండాలని చెప్పడానికి అసలు అక్కడ వెళ్ళడానికే ఉండదు ఎవరికి కూడా. ఓన్లీ దాంట్లో వర్క్ చేసే వాళ్ళకి తప్పించి మామూలు జనాలకి అసలు అటు సైడ్ వెళ్ళడానికి ఆ స్కోపే ఉండదు. అది ఏదైనా అమెరికన్ బేస్డ్ ఏదైనా కంపెనీస్ ఏమైనా ఉంటే ఆ కంపెనీస్ లో ఎంప్లాయీస్ చెప్తా ఉంటది, రే బాబు జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళకండి, లేకపోతే ఆన్లైన్ వర్క్ చేయండి, ఆఫ్లైన్ వదిలేసి ఆన్లైన్ చేయండి అని చాలా మందికి ఆఫర్స్ కూడా ఇచ్చేసారు. ప్రభుత్వాలన్నీ కూడా చాలా మంచి చర్యలే తీసుకున్నాయి. దానివల్ల ఎక్కడ కూడా ఏ విధమైన డ్యామేజ్ లేదు. కానీ ఇరాన్ వాళ్ళు సెన్సిటివ్ పర్సన్ టచ్ చేయడానికి, ఎయిర్పోర్ట్స్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కారణం ఏంటంటే దాన్ని టచ్ చేస్తే, ఎయిర్పోర్ట్ టచ్ చేస్తే అందరూ సెన్సిటివ్ గా ఫీల్ అయ్యి కొంచెం పానిక్ అవుతారు అనేది ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఇరాన్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. సో అక్కడ రోజువారీ యాక్టివిటీస్ ఎలా నడుస్తున్నాయి? రోడ్డు మీద నిజంగా భయపడే పరిస్థితి ఉందా? సో అక్కడ ఉన్న పరిస్థితిని ఒకసారి మీరు చూపిస్తారా? లైవ్ లో ఒకసారి మాకు చూపించే ప్రయత్నం చేస్తారా? నేను ప్రస్తుతం అజీజియాలో ఉన్నాను. ఎక్కడ కూడా అఫ్ కోర్స్ ఇది ఈద్ కాబట్టి, రంజాన్ కాబట్టి జనం బయట తక్కువే తిరుగుతూ ఉంటారు. బట్ నార్మల్ లైఫ్ అయితే మాత్రం ఉంది ఇక్కడ, అలాంటి సమస్య ఏం లేదు. రోడ్ల మీద వాహనాలు యాస్టీజ్ గా తిరగడం, సో అందరూ కూడా బయటకు వెళ్ళడం, వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అది యాస్టీజ్ నడుస్తుంది. యాస్టీజ్ మీరు ఈవినింగ్ చూస్తే అంత ఫుల్ గా ఉంటది. ఎందుకంటే రంజాన్ కాబట్టి అందరూ ఫాస్టింగ్ లో ఉంటారు కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. కానీ బట్ అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో అక్కడ ఏదైనా సైరన్స్ రావడం కానీ, మీరు అన్నట్టుగా
అమెరికన్ బేస్డ్ కంపెనీస్ ఏదైనా ఉంటే ఆ కంపెనీకి సంబంధించిన అలర్ట్స్ రావడం కానీ అట్లా ఏమన్నా జరుగుతున్నాయి అక్కడ? అంటే సౌదీలో అలాంటి సైరన్స్ ఏం రాలేదు కానీ దుబాయ్లో, ఓమన్లో సైరన్స్ వచ్చినట్టుగా మన తెలుగు వాళ్ళు చెప్పారు సార్. సో ఎవరైతే అక్కడైతే పెద్దగా ఉంది. భయపడే పరిస్థితి లేదు. ఇళ్లలో నుంచి బయటకు వస్తున్నారు, వాళ్ళ పనులు చూసుకుంటున్నారు, జాబ్స్కి వెళ్తున్నారు, లేదంటే షాపింగ్స్కి వెళ్తున్నారు, మిగతా యాక్టివిటీస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ నడుస్తున్నాయి. అన్ని నార్మల్ సార్, అన్ని నార్మల్. వరి అవ్వాల్సిన పనే లేదు. కానీ ఏంటంటే ట్రావెలింగ్ అనేది మినిమైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ సెన్సిటివ్ పార్ట్స్ కాబట్టి వాళ్ళు ఎయిర్పోర్ట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. సో ట్రావెలింగ్ అనేది మన గురించి చక్కగా ఇంట్లో మన పనులు మనం చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేదు. దయచేసి తెలుగు వాళ్ళందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఏదైనా మీ వాళ్ళు ఎవరైనా ఇక్కడ గల్ఫ్ దేశాల్లో ఉంటే పానిక్ అవ్వద్దు. మన వీడియోలు ఎక్కడైతే ఏ సర్క్యులేటెడ్ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా విషయాన్ని తెలుసుకోవాలంటే మన సాటా KSA.com ఉంది, GTOworld.com ఉంది. మీరు వెబ్సైట్లని చూస్తే దాంట్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు ఇన్ఫర్మేషన్, రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలాగే ఇక్కడ కాన్సులేట్లు, ఎంబసీలు ఉన్నాయి. మన APNRT ఉంది, తెలంగాణ భవన్ ఉంది, అలాగే MEA మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఈ యుద్ధం వల్ల అక్కడ లోకల్గా ఏదైనా రేట్లు పెరగడం కానీ తగ్గడం కానీ, సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. విదేశాల నుంచి అక్కడికి రావాలన్నా లేదంటే అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్ళాలన్నా కూడా చాలా దిగుమతులు నిలిచిపోయాయి. సో దానివల్ల ఏమన్నా అక్కడ ప్రభావం చూపుతుందా? ప్రస్తుతానికైతే లాజిస్టిక్స్ కొంచెం ఇంపాక్ట్ అయిందండి. గల్ఫ్ అంతా కూడా ఎయిర్ స్పేస్ సడన్ గా ఓపెన్ అవడం, క్లోజ్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. సో రేట్లు ఏమైనా పెరిగాయా నిత్యావసర వస్తువులు కానీ? ప్రస్తుతానికైతే అలా ఏం లేదండి. అదే ఆ విషయంలోనే మనం గల్ఫ్ ప్రభుత్వాలను మెచ్చుకోవాలి. వాళ్ళు జనాలకి ఇబ్బందికరంగా ఉండే ఏ పని కూడా వాళ్ళు ఈ వారిని బూచిగా చూపిస్తే చేయలేదు. మన ఇండియన్ ఏవియేషన్స్ కొన్ని కాస్ట్లు పెంచినట్టుగా జనాలు చెప్తున్నారు. అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, వాళ్ళు ఏదో ఫ్యూయల్ సర్చార్జ్ అని సంథింగ్ ఇలా ఎక్స్ట్రా చార్జెస్ వేసి కాస్ట్లు పెంచినట్టుగా మనకు చెప్తున్నారు సార్. కానీ అక్కడ మాత్రం అక్కడ ఏవియేషన్ కంపెనీస్ ఎక్కడ కూడా సో సర్చార్జులు, మీరు చెప్పినట్టుగా సర్చార్జులు కానీ ఎక్స్ట్రా కాస్ట్లు కానీ రేట్లు పెంచడం కానీ ఎక్కడ కూడా ఆ ప్రైసెస్ హైక్ అయితే చేయలేదు. లేదు, అలా ఏం లేదు. మామూలుగా నార్మల్ గా కొంచెం లాస్ట్ మినిట్ లో బుక్ చేస్తే ప్రైజెస్ పెరగడం అనేది కామన్ గా జరుగుతుంది కాబట్టి అలా ఉంది. కానీ ప్రత్యేకంగా అడిషనల్ చార్జెస్ అయితే ఇక్కడ ఏమీ లేదు. ఓకే అండి, ఓకే రైట్ అండి మల్లేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అవర్ కండిషన్ టు అవర్ ఫ్యామిలీస్ బ్యాక్ హోమ్. మీరు చేసే ఈ కార్యక్రమం వల్ల మన ఆంధ్ర తెలంగాణ ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. రైట్ అండి. సో ఇది చాలామంది, వేల మంది మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి గల్ఫ్ కంట్రీస్లోని అనేక దేశాల్లో అక్కడ స్థిరపడ్డారు. అలాగే కొంతమంది ఉద్యోగాల కోసం నిమిత్తం వెళ్ళినటువంటి వారందరూ కూడా ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వల్ల చాలామంది ఇక్కడ ప్యానిక్ అవుతున్నారు. సో అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నాన్ని అక్కడ మన తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకులైనటువంటి మల్లేష్ గారు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.